నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీకి పెట్టడం లేదని అధికారికంగా ప్రకటించారు. నామినేషన్ల గడువు నిన్నటితో పూర్తయింది, మంగళవారంతో పూర్తయింది. ఎందుకు అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పెట్టడం లేదంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటానికే తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పెట్టలేదని ప్రకటించారు. అసలు ఈ పదము తెలుగుదేశం పార్టీకి సూట్ కాదు. అసలు విలువలతో కూడినటువంటి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి ఎప్పుడైతే తీసుకున్నారో, బాధ్యతలు ఎప్పుడైతే స్వీకరించారో, ఆనాటి నుండి ఈనాటి వరకు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి సందర్భము ఎప్పుడూ లేదు. అటువంటిది ఇప్పుడు సడన్గా అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అంతకు చూడండి, అసలు ఎవరైనా ప్రజలు నమ్ముతారా ఈ పదాన్ని? అసలు ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే అంతకుముందు జరిగిన విశాఖపట్నం స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఏం లేదు టీడీపీకి. అయినా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రలోభపెట్టో భయపెట్టో అన్ని స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ను విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు విలువలతో కూడినటువంటి రాజకీయాలు అప్పుడు కూడా చేసుంటే ఈ రోజున ఈ పదం చెప్పుంటే కొద్దిగా ఆలోచించేవారు, ప్రజలు నమ్మేవారు కాదు, ఆలోచన చేసేవారు అంతే. ఎందుకు పోటీ పెట్టలేదు అంటే అనేక కారణాలు ఉండవచ్చు. ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 400 మందికి పైగా ఓటర్స్ కంటే ఎక్కువ మెజారిటీ ఉంది. ఇక్కడ రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన మార్కు రాజకీయాన్ని ఇప్పుడు చూపించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అలసత్వమే ప్రదర్శించారు. అందువల్ల ఏమైందప్పుడు, అధికారంలో ఉన్నా సరే ఒక ఎమ్మెల్సీ సీటుని కోల్పోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. పూర్తి మెజార్టీ ఉన్నా కోల్పోయింది. వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా వ్యవహరించారు కాబట్టి బలం లేకపోయినా తన అభ్యర్థిని గెలిపించుకున్నారు. అటువంటి తప్పు ఇప్పుడు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా అభ్యర్థిని, బలమైనటువంటి అభ్యర్థిని, మోస్ట్ సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలపడమే ఆయన మొట్టమొదటి చేసినటువంటి కరెక్ట్ డెసిషన్. ఆ డెసిషనే ఈరోజు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకపోవడానికి ఒక కారణం. తర్వాత తన మార్కు రాజకీయాన్ని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీ అందరినీ, తన అభ్యర్థులందరినీ తాడేపల్లికి పిలిపించుకుని అందరితో డైరెక్ట్గా మాట్లాడారు. వారికి ఒక భరోసాని, నమ్మకాన్ని కలిగించారు అభ్యర్థులకు. అంతేకాదు, వారు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి అందుబాటులో ఉండకుండా, వారికి ఎక్కడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే క్యాంప్ రాజకీయం అన్నారు. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో భయపడి క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారని ప్రచారం కూడా చేశారు. అంటే ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ పోటీకి ఒక అభ్యర్థిని పెట్టినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరిని ప్రలోభ పెట్టడానికి, భయపెట్టడానికి అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి వారికి అవకాశం దొరకలేదు. అందువల్ల పోటీ పెట్టినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించేది. అలా భారీ మెజారిటీతో విజయం సాధిస్తే రాంగ్ మెసేజ్ ప్రజల్లో పోతుంది. అధికారంలోకి వచ్చి 2 నెలలు ఇంకా పూర్తి కాకముందే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని కనుక చవిచూసినట్లయితే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుంది. ఆల్రెడీ 6 హామీలు అమలు చేయట్లేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ ఎన్నికల్లో కూడా ఓటమి చెందితే ఆ వ్యతిరేకత మరింత బలపడుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత తొందరగా పుంజుకుంటుందని భావించి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీ పెట్టకుండా తప్పుకున్నారు. దానికి కవరింగ్ ఏమిచ్చారు? ప్రజల్లో ఆలోచన చేస్తారని, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయటం కోసమే తమ అభ్యర్థిని పోటీకి పెట్టలేదని కలరింగ్ ఇవ్వటం కోసమే అలాంటి ప్రకటన చేశారు. ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పెట్టకపోతేనే సరిపోదు, మీరు చేస్తున్నటువంటి పాలన కూడా విలువలతో కూడినటువంటి పరిపాలన చేస్తూ ఉన్నట్లయితే ప్రజలు కొంత ఆలోచించేవారు.
కానీ అక్కడ పరిపాలనా విధానంలో ఎటువంటి కక్ష సాధింపు రాజకీయాలు పరిపాలన చేస్తున్నారు ప్రజలు ప్రతిరోజు చూస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి పరిపాలనలో మీరు విలువలతో కూడినటువంటి పరిపాలన చేయనప్పుడు విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేస్తున్నాము అని చెప్తే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? అంత అమాయకమైనటువంటి ప్రజలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఏదో ఒక పొరపాటు చేశారు, ఏదో ఒక ఆశతో మిమ్మల్ని నమ్మారు. 6 హామీలు ఖచ్చితంగా మీరు అమలు చేస్తారని మిమ్మల్ని పూర్తిగా నమ్మటం వల్ల మీకు ఇంత విజయం వరించింది. కానీ మీరు 2 నెలలు అధికారాన్ని చేపట్టి 2 నెలలు అయింది. కానీ అటువైపు ఎప్పుడూ కూడా అటువంటి పరిపాలన ఇవ్వడానికి ఆలోచనే చేయట్లేదు మీరు. ఇప్పటికైనా నిజంగా మీలో మార్పు కనుక వస్తే, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చినట్టే. నిజంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులే. అలాంటి రాజకీయాలనే ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీలైనా సరే ఆంధ్రప్రదేశ్లో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే అందరూ హర్షిస్తారు, అందరూ స్వాగతం చెప్తారు. అలాంటి రాజకీయాలే రావాలని కోరుకుందాం. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.